ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ ఒక్క పేరు వింటే సినీ ప్రేక్షకుల నరాలు హై టెన్షన్ వైరల్ అయిపోతున్నాయి. ఈ ఒక్క పేరు వింటే ఫ్యాన్స్ పూనకాలతో రెచ్చిపోతున్నారు. ఈ ఒక్క మాట వింటే బాక్సాఫీస్ లెక్కలు చెల్లా చెదురైపోతున్నాయి. సినిమా మాధ్యమానికి ఎలివేషన్ అనే మత్తెక్కించి మాస్ అనే పదాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లిపోయాడు ప్రశాంత్ నీల్. తాజాగా బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ సృష్టించిన సలార్ జాతర జరుగుతుంది. అక్కడ కాటేరమ్మ కొడుకు ఒక్కొక్క రికార్డుని ఊచకొత్త కోసుకుంటూ పోతున్నాడు. మన డైనోసర్ అన్ని సినీ ఇండస్ట్రీలపై పడి దుమ్ము దులిపేస్తున్నాడు. ఇంతటి విజయానికి కారణం ప్రశాంత్ నీల్. కానీ ఇలాంటి సమయంలో కూడా ఈ పాన్ ఇండియా డైరెక్టర్ పై ఒక విమర్శ ఉంది. ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా అయిన ఉగ్రం సినిమాని మళ్ళీ సలార్గా తీశాడని కొంతమంది పెద్దవి వివరిస్తున్నారు. నిజమే, సలార్లోని చాలా కథ ఉగ్రందే. ఇందులో ఎలాంటి దాపరికం ఏమీ లేదు. నిజానికి సినిమా విడుదలకు ముందే ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు కూడా. కానీ సలార్ విషయంలో కొందరిది ఇంకా అదే విమర్శ. ఇది ఉగ్రం కథంటూ తలలో బాధేసుకుంటున్నారు. నిజానికి ఉగ్రం సినిమా వెనుక ప్రశాంత్ నీల్కి ఎన్నో బాధలు, కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఉగ్రం కథను సినిమాగా చూడడం కోసం ప్రశాంత్ నీల్ చాలా కష్టాలు పడ్డాడు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఉన్న ఆస్తులంతా అమ్మి రోడ్డున పడే పరిస్థితికి వచ్చాడు. ఇంత నష్టం జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ కావాలని ఉగ్రం కథని ఎందుకు రీటైల్ చేశాడు? తనని కట్టు బట్టలతో రోడ్డును పడేసిన ఉగ్రం మూవీ అంటే ప్రశాంత్ నీల్కి ఎందుకు ఇంతటి ఇష్టం? తన జీవితాన్ని నరకప్రాయం చేసిన ఉగ్రం కథని మొత్తం ప్రపంచానికి చూపించాలని తపన దేనికి? అసలు ప్రశాంత్ నీల్ జీవితాన్ని ఉగ్రం సినిమా ఎన్ని మలుపులు తిప్పింది? ఇలాంటి అన్ని విషయాలు ఇవాళ తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఆలోచన. ఒక చిన్న ఆలోచన చాలు కొన్ని సామ్రాజ్యాలు కూలిపోవడానికి. ఆ చిన్న ఆలోచన చాలు ప్రపంచం మొత్తం నివ్వెరపోయే పనిచేయడానికి. 2008 సంవత్సరంలో ప్రశాంత్ నీల్ కూడా ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది. అతను డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 2001 సంవత్సరంలో ప్రశాంత్ నీల్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు ఆర్ట్స్ రేస్ కోర్సులో మునిగి తేలాడు. ఒక మోస్తారుగా సెటిల్ అయిన కుటుంబం. డబ్బు గురించి ఎలాంటి లెక్కలేదు. జీవితంపై ఎలాంటి భయం లేదు. తన తోటి వారంట ఉద్యోగాలలో, వ్యాపారాల్లో సెటిల్ అవుతుంటే ప్రశాంత్ నీల్ మాత్రం అందరి దృష్టిలో 7 సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయాడు. అలాంటి స్థితిలోనూ కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు. తన బావ కన్నడ హీరోయిన్ శ్రీమురళికి ఈ విషయం చెప్పాడు ప్రశాంత్ నీల్. శ్రీమురళి ప్రోత్సాహంతోనే సెవెంతీ అనే కన్నడ సినిమా కోసం అసిస్టెంట్ గా పనిలో చేయడాడు ప్రశాంత్ నీల్. 3 రోజులు షూటింగ్కి వెళ్లి పని నచ్చగా ఆగిపోయాడు. అక్కడ ప్రశాంత్ నీల్కి నచ్చనిది షూటింగ్ మాత్రమే, కానీ సినిమా కాదు. ఆ తర్వాత ఒక మిత్రుడు తోడు చేసుకుని బెంగళూరులోని గాంధీనగర్ ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాడు. రూమ్ లో కూర్చుని లవ్ స్టోరీ రాయడం మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్. వరుస ప్లాపులతో ఉన్న శ్రీమురళికి నిర్మాతలకు గొడవైంది. ప్రశాంత్ నీల్ శ్రీమురళి ఆఫీస్కి వెళ్లారు. ఆయన తన కుర్చీలో కోపంగా కూర్చుని ఉన్నారు. ఉగ్ర రూపంతో ఉన్న శ్రీమురళి చూడగానే ప్రశాంత్ నీల్ ఆలోచనలో మార్పు వచ్చింది. ఈయనకు లవ్ స్టోరీ సెట్ కాదు, సీరియస్ స్టోరీ అయితే సెట్ అవుతుంది అనుకున్నాడు. శ్రీమురళి కోసం ఒక కొత్త కథ రాయడం మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్. దాదాపు 6 నెలలు కష్టపడి కథను పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ శ్రీమురళిని సినిమా చేయడానికి ఒప్పించాడు. ఇక్కడ ప్రశాంత్ నీల్ లెక్క ఒక్క మంచి సినిమా చేయడం మాత్రమే కాదు, మొత్తం కన్నడ ఇండస్ట్రీకి పేరు వచ్చే అంత మంచి సినిమా తీయడం. ఒక తొలి సినిమా చేస్తున్న దర్శకుడు కనీసం ఊహించడానికి కూడా సాధ్యపడని ఆలోచన అది. కానీ ప్రశాంత్ నీల్ ఎంత తెలివైనడో అంతే మొండోడు. తాను ఒక గొప్ప సినిమా చేస్తున్న నమ్మకంతోనే ఉగ్రం సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఇందుకోసం అప్పు చేసి మరి సినిమా నిర్మాణంలోకి దిగాడు. దేశవ్యాప్తంగా పేరున్న సినిమా టెక్నీషియన్ తన టీంలో చేర్చుకున్నాడు. మిగిలిన వారంతా కొత్త వారే. పెద్ద సినిమాలకు వాడే కెమెరాలో సైతం రంగంలోకి దించాడు. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఉగ్రం సినిమా షూటింగ్ పూర్తయి ఉంటే ప్రశాంత్ నీల్ని ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చేది కాదేమో. ప్రపంచానికి ఆయన్ని పరిచయం చేయడానికి, ప్రపంచం ఆయనకు పరిచయం కావడానికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం తెచ్చిన డబ్బులు మధ్యలోనే అయిపోయాయి. చుట్టూ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు చెన్నై నుంచి వస్తున్న సమయంలో సినిమా టీం యాక్సిడెంట్కి గురైంది. దీనికి కారణంగా ఉగ్రం సినిమా ఖర్చు మరింత పెరిగిపోయింది. షూటింగ్కి లాంగ్ గ్యాప్ వచ్చి పడింది. ఉగ్రం సినిమా టీంకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు టెక్నీషియన్లు, ఇతర ముఖ్య సిబ్బంది బయటకు పోతున్నారు. సినిమా నిరాటంకంగా సాగాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం ఈసారి తన ఇంటిని అమ్మేశాడు ప్రశాంత్ నీల్. అక్కడ నుంచి అంతగా సినిమా అనుభవం లేని వాళ్ళతో పని చేయించుకున్నాడు. ఉగ్రం సినిమా షూటింగ్ పూర్తయింది.
ఎడిటింగ్ కూడా పూర్తయింది. ప్రశాంత్ నీల్ మొత్తం సినిమా చూశాడు. ఆయనకు సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు. తాను అనుకున్న దానికి తెరపై చూస్తున్న దానికి పొంతన కుదరలేదు. ప్రశాంత్ నీల్ కన్విన్స్ కాలేకపోయాడు. సెకండ్ హాఫ్ మొత్తం రీషూట్ చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇదే విషయాన్ని హీరో శ్రీమురళికి చెప్పాడు. రీషూట్ చేయడానికి డబ్బులు కూడా లేని స్థితి. ఈసారి ఇంకాస్త అప్పు. ఆ డబ్బుతో ఒక చిన్న టీం తయారు చేసి సెకండ్ హాఫ్ ని మళ్ళీ పూర్తి చేశాడు ప్రశాంత్ నీల్. సినిమా ప్రశాంత్ అనుకున్నట్టుగా రావడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది. ఏకంగా 4 కోట్ల అప్పు మిలిగింది. ఈ 4 సంవత్సరాలు ప్రశాంత్ కుటుంబం 10 అద్దెళ్లు మారి ప్రశాంత్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ వచ్చింది. ఉగ్రం సినిమా షూటింగ్ 2012 సంవత్సరంలో పూర్తయింది. విడుదల అవ్వడానికి అన్ని రకాలుగా సిద్ధమైంది. కానీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రాలేదు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ప్రశాంత్ నీల్, శ్రీమురళి డిస్ట్రిబ్యూటర్ కోసం చూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సరిగ్గా స్పందించడం లేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కన్నడ స్టార్ హీరోయిన్ దర్శన్ రంగంలో దిగాడు. శ్రీమురళికి దర్శన్కి మధ్య మంచి స్నేహం ఉంది. శ్రీమురళి ఉగ్రం సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్ దొరక ఇబ్బంది పడుతున్నాడని దర్శన్కి తెలిసింది. వెంటనే శ్రీమురళికి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు. తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన తోగదీప డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమాను విడుదల చేస్తా అని హామీ ఇచ్చాడు. మాట ఇచ్చినట్టుగానే ఉగ్రం సినిమాని ప్రేక్షకు ముందుకు తీసుకొచ్చాడు. భారతీయ చిత్ర పరిశ్రమ అంతగా గుర్తించిన శాండల్వుడ్ లో 2014 సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమానే ఉగ్రం. మొదటి షో టాక్ కోసం ప్రశాంత్ నీల్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఒకవైపు తన సినిమా హిట్ అవుతుందని అతడికి గట్టిగా నమ్మకం ఉన్నా ఏదో తెలియని భయం. 2 గంటల 11 నిమిషాల మూవీ ముగిసింది. ప్రేక్షకులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎవరిని కదిలించినా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న టాక్ తప్ప వేరే మాట నోటి నుంచి రాలేదు. మొదటి రోజు సినిమా చూసిన దర్శన్, యష్ లాంటి హీరోలు కూడా ఉగ్రం సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తన నెలల కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు ప్రశాంత్ నీల్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కన్నడ నాట పలు థియేటర్లో ఈ సినిమా 125 రోజులు పైగా దిగ్విజయంగా నడిచింది. మంచి వసూలు సాధించింది. అంతేకాదు ఉగ్రం సినిమా సృష్టించిన సంచలనాలతో కన్నడ ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్ నీల్ వైపు తిరిగి చూసింది. వీడు ఇండస్ట్రీని ఏలుతాడని అనుకున్న వాళ్ళు లేకపోలేదు ఆ టైంలో. ఇలా ఉగ్రం సినిమా సూపర్ హిట్ అయింది. అయినా ప్రశాంత్ నీల్కి ఎలాంటి లాభం లేకపోయింది. అప్పులుగానే మిలిగిపోయాయి. కర్ణుడు చావుకు అనేక కారణాలు అన్నట్టు ఉగ్రం సినిమా ఆర్థికంగా సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలున్నాయి. సినిమాకు సరైన పబ్లిసిటీ లేదు. ఆ సమయంలో మురళి హీరోగా మార్కెట్లో లేడు. పైగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త వ్యక్తి. దానికి తోడు పైరసీ భూతం ప్రశాంత్ నీల్ని తలకిందులు చేసింది. ఉగ్రం చూసిన వాళ్ళలో ఎక్కువ మంది పైరసీలో చూసిన వాళ్ళు కావడం గమనార్హం. పైగా మంచిగా కలెక్షన్ వచ్చినా కూడా సినిమా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. దీనికి తోడు శాటిలైట్ విషయంలో కూడా ఇబ్బంది ఎదురైంది. ఎవరు కూడా ఉగ్రం సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత ఎవరు తక్కువ ధరకు సినిమాను కొన్నారు. సాధారణంగా ఎవరైనా తమ సినిమా హిట్ అయితే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. కానీ ప్రశాంత్ నీల్ విషయంలో అలా జరగలేదు. కోట్లలో అప్పు. రోజులు గడిచే కొద్దీ అతడిలో మదన మొదలైంది. తన ఊహలకు సరైన న్యాయం జరగలేదన్న బాధ మొదలైంది. ఉగ్రం కథ సినిమాగా తెరకెక్కింది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాళ్ళను మెప్పించింది. కానీ తాను ఊహించుకున్న పరిధి ఇది కాదు. తనకు రావాల్సిన లాభాలు ఇవి కాదు. నా కథ కేవలం కన్నడ నాటకు పరిమితం కాకూడదు, ప్రపంచం మొత్తానికి చేరాలని ప్రశాంత్ నీల్ ఆనాడే డిసైడ్ అయిపోయాడు. ఇదే ప్రశాంత్ నీల్ పురుగులో తులుస్తూ వచ్చింది. ఉగ్రం ప్రశాంత్ నీల్కు చాలా విషయాలు నేర్పింది. అది సినిమా గురించి మాత్రమే కాదు, జీవితం గురించి కూడా. తన పిచ్చి కోసం కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు తెచ్చిన బాధ ఆయన వెంటాడింది. అందుకే తన ప్రాధాన్యతను మార్చుకున్నాడు. సినిమా కోసం కుటుంబాన్ని ఇబ్బందులు పడేయొద్దని నిశ్చయించుకున్నాడు. ఏం చేసినా సరే కుటుంబాన్ని సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ నుంచే తన ప్రయారిటీ మార్చుకున్నాడు ప్రశాంత్ నీల్. కన్నడ ఇండస్ట్రీని ఉద్ధరించాలి, పరిశ్రమ పరిధి పెంచాలి, ఇలాంటి ఆలోచనలన్నింటినీ వదిలేశాడు. డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. తన కథలు కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితం కాకూడదని పాన్ ఇండియా బాటపట్టాడు. బంగారం లాంటి ఈ ఆలోచనకి బలం చేకూర్చేలా బంగారు గనుల బ్యాక్ డ్రాప్ తో కేజీఎఫ్ కథ సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే అగ్నికి వాయువు తోడైనట్టు ప్రశాంత్ నీల్కి హోంబలి ఫిల్మ్స్ సపోర్ట్ దొరికింది. అక్కడ నుంచి KGF 1, KGF 2 సినిమాతో ప్రశాంత్ నీల్ సంచలనాలకి కేంద్ర బిందువు అయ్యాడు. తన సినిమాకి వేల కోట్ల రూపాయల కలెక్షన్ రావడం మొదలైంది. ఇలాంటి సమయంలో ప్రభాస్తో సినిమా ఛాన్స్ వచ్చి పడింది ప్రశాంత్ నీల్కి.
ప్రశాంత్ నీల్కి ఇలాంటి సమయంలోనే మళ్ళీ తన ఉగ్రం కథ గుర్తుకొచ్చింది. ఉగ్రం కోసం తాను ఏమి కోల్పోయాడో గుర్తుకొచ్చింది. నిజానికి ఉగ్రం కథలో ఉన్న దమ్ము ఇంకా గుర్తుండిపోయింది. ఉగ్రం చుట్టూ ఉండిపోయిన ఆ బ్యాడ్ నెంబర్స్ అన్ని మార్చేయాలని అనుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సిల్క్ పెరిగింది, శక్తి పెరిగింది, మార్కెట్ పెరిగింది, అన్నిటికి మించి ప్రభాస్ కటౌట్ దొరికింది. అందుకే ఉగ్రం కథని మళ్ళీ తెరకెక్కించాలని, ఈసారి కాసుల వర్షం కురిపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉగ్రం కథకి కాన్సార్ అనే ఫిక్షనల్ వరల్డ్ యాడ్ చేసి సలార్గా మార్చేశాడు ప్రశాంత్ నీల్. ఇందుకోసం కావలసిన అన్ని మార్పులు చేసుకున్నాడు. ఫైనల్ గా సలార్ సూపర్ సక్సెస్ అయింది. అండర్ ప్లేలో ఉండే ఉగ్రం కథ ఇంకా హిట్. ఇప్పుడు ప్రశాంత్ ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే గెలుచుకున్నాడు, అక్కడే సాధించాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా ఒడిసి పట్టుకున్నాడు. చివరిగా సినిమా విడుదలకు ముందు ఒకసారి ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుందాం. ఉగ్రం కథ ఎక్కువ మంది ప్రేక్షకులు చేరాలని నేను అనుకున్నాను. 2014 సంవత్సరంలో సినిమా థియేటర్ రిలీజ్ అయింది, కానీ నా కళ నెరవేరలేదు. ఆ కథకు న్యాయం చేయకుండా ముందుకు వెళ్ళాలని నాకు అనిపించలేదు. నా బుర్రలో వేరే కథలున్నా ఉగ్రం కథకు న్యాయం చేయాలని అనిపించింది. ఉగ్రం కథకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. కేజీఎఫ్ సినిమా అంత ఎత్తుకు ఉగ్రం వెళ్ళాలని భావించాను. నేను సలార్ను ఉగ్రం రీమేక్ చూడట్లేదు. ప్రభాస్ కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశాను. సలార్ సినిమా విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇవి. ఇప్పుడు వాటిని నిజం చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.